దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక దినం వాక్యాన్ని ధ్యానించే కృపనిచ్చినందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. తలలు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవ, దయ కలిగిన మా ప్రభువ, నీ ఘనమైన పాదములకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. నిన్న నేడు ఏకరీతిగా నా గొప్ప దేవానికి వందన స్తోత్రాలు ప్రభువ. తండ్రి, వాక్య సందేశంలోకి వెళ్తుండగా నాయన ప్రభువ, నన్ను నీ శిలువ చాటును మరుగుపరుచుకొని దేవా తండ్రి సత్యవాక్యాన్ని ప్రకటించి కృపనివ్వమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. విడుదల, ఉజ్జీవం, ఈ అంశం మీద ఈరోజు మనం ధ్యానించుకుందామండి. ఎవరికి విడుదల, ఎవరికి ఉజ్జీవం? ఏమండి, మనం వాక్య సందేశంలోకి వెళ్లే ముందు ఒక పరిచయాన్ని మీకు ఇస్తాను, సావధానంగా వినండి. ఆ తర్వాత మనం వాక్య సందేశంలోకి వెళ్దాం. యాకోబు తన మామైన లాబాను దగ్గర ఉంటున్నప్పుడు దేవదూత దర్శించి బేతేలు దగ్గరికి రమ్మని పిలిచినప్పుడు తను బయలుదేరి వస్తున్న మార్గంలో ఏమండి తన సహోదరుడు విషయంలో భయపడుతూ, తను భయపడుతున్న సందర్భంలో కూడా దేవదూత తనను బలపరిచి ఏమండి యాకోబు ఇజ్రాయేలుగా మార్చి తనని తీసుకొచ్చిన తర్వాత తన సహోదరుడి దగ్గర సమాధానం పడినాక ఆ షెకెము అనే ప్రాంతము తనకు అనుకూలంగా ఉండటం వలన తన గుడారాన్ని అక్కడ వేసుకుని అక్కడ నివసించాడు. అనుకూలం అంటే తన పశువులకి గాని తన పనివారికి గాని అందరికి అనుకూలంగా ఉండటం వలన అక్కడ నివసించడానికి ఇష్టపడ్డాడు. ఇది ఒక పరిచయం మాత్రమే. నేను యాకోబు గురించి చెప్పడానికి నేను చెప్పట్లేదు, కానీ ఈ ఒక పరిచయం వినటం వల్ల తర్వాత మనం వాక్య సందేశంలోకి వెళ్ళేది మనకు అర్థం అవటం కోసం చెప్తున్నానండి. ఆదికాండము 34వ అధ్యాయం 25వ వచనం చదువు. మూడవ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులలో ఇద్దరు అనగా దీనా సహోదరులైన షిమ్యోనును లేవియు తమ కత్తులు చేత పట్టుకొని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి. ఆమేన్. చూడండి, ఆ షెకెము అనే ఒక ప్రాంతంలో అది ఒక విగ్రహారాధనకు సంబంధించిన ప్రాంతం. అయితే యాకోబు కుమార్తె అయిన దీనా ఆ దేశపు వాళ్ళతో ఆ దేశంలో ఉన్న యవ్వనస్తురాలతో సహవాసం చేస్తూ ఆ దేశపు రాజును చూడాలని ఆశపడి వెళ్ళింది. యవ్వనస్తురాలుగా ఇవ్వటం వలన తనకి ఒక అవమానకరమైన పరిస్థితి అక్కడ ఏర్పడింది. ఏమండి, అది యాకోబు తెలిసినప్పుడు ఎంతో బాధపడ్డాడు. ప్రియా దేవుని బిడ్డలారా, యాకోబు తర్వాత తన బిడ్డలకు తెలిసిన వారు యాకోబు దగ్గరికి వచ్చి అంటే ఈ లోకానుసారంగా మీకు చెప్పాలనే విధానంలో చెప్తానండి ఈ భాషతో. అది వారు తెలుసుకొని వచ్చి సావధానంగా వాళ్ళు సమాధాన పడ్డి అమ్మాయిని తన దీనాన్ని వివాహం చేసుకుంటారన్నప్పుడు వాళ్ళు యాకోబు చెప్తుంది ఏంటంటే సున్నతి పొందిన వారికి ఇస్తాను అని చెప్తుంటే దానికి కూడా ఇష్టపడి వాళ్ళు సున్నతి పొందడానికి సున్నతి చేయించుకున్నారు కూడా. అయితే వాళ్ళు లేవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు లేవి షిమ్మేని ఇద్దరు ఆ దేశపు మీద పడి వారిని చంపడమే కాకుండా ఆ దేశపు వారిని కూడా చెరపట్టారు. ప్రియాదేవుని బిడ్డలారా, ఒక కార్యం ఒక చెడు కార్యం మనం చేయాలనే ఆలోచన మన హృదయంలో కలిగినప్పుడు ఏమండి దుష్టుడు అనేక మార్గాలు ఏర్పరుస్తూ ఉంటాడు. అదే విధంగా వీళ్ళకి ఆ అవమానం జరిగినప్పుడు వాళ్ళకి ఆ చెడు తలంపు వాళ్ళ హృదయం మెదిలింది. అయితే ఆ సమయాన్ని అదును చూసి వారి మీద పడ్డారు. అది పడటం వల్ల వారిని చంపడమే కాకుండా ఆ దేశం మీద ఉన్న వారిని కూడా చెరపట్టే పరిస్థితులకు ఏర్పడ్డాయి. చూడండి, ఆదికాండం 49:7 చూసినట్లయితే వారు చేసిన ఆ పనికి యాకోబు ఏ విధంగా వారిని శపిస్తున్నాడు అనేది చదవమ్మా. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది, అవి శపింపబడును. యాకోబులో వారిని విభజించెదరు, ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదరు. ఆమేన్. చూడండి, వారు తీసుకున్న ఆ ఒక్క క్షణం, ఆ యొక్క నిర్ణయం వల్ల ఇజ్రాయేల్ని కొట్టివేయబడుతున్న తండ్రి వారి కోపం వేండ్రమైనది, ఉగ్రత అయినదండి. యాకోబే వారిని ఇజ్రాయేల్ నుంచి కొట్టివేస్తున్నాడని చెప్పని శపించే మాటలు అక్కడ మనం చూస్తూ ఉంటాం. అదే కాక ప్రియా దేవుని బిడ్డలారా, వారు తీసుకున్న ఆ క్షణమైన ఆ నిర్ణయం వాళ్ళ జాతి మీద నాయకత్వాన్ని కూడా కోల్పోయే పరిస్థితి తీసుకెళ్లిపోయింది. ఈరోజు ఒక లేవీలే కాదండి, ఈరోజు మనం కూడా ఒక్క క్షణం, ప్రియా దేవుని బిడ్డలారా, ఒక్క క్షణం నువ్వు తీసుకున్న నిర్ణయంతో నీ కుటుంబం ఆర్థిక వ్యవస్థను పాడు చేసుకున్నావా?
నువ్వు తీసుకున్న ఒక్క నిర్ణయం, నీ అందరుండి కూడా నువ్వు ఒంటరిగా నువ్వు జీవిస్తున్నావా? నువ్వు తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం నీ శరీర కోరికలను అదుపు చేసుకోలేక ఈ లోకానుసారంగా జీవించి వ్యాధులు కలుగు చేసుకున్నావా? ఈ వాక్యం నీ కొరకే. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, సరిదిద్దుకునే అవకాశం మనకి ఇస్తున్నాడు. చూడండి, నిర్గమాకాండం 32వ అధ్యాయం 26వ వచనం. అందుకు మోషే పాళెం యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షమున నున్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీలందరూ అతని యొద్దకు కూడి వచ్చి. ఆమేన్. చూడండి, వారు ఆ క్షణాన వారు వెలివేయబడ్డా, శపించబడ్డా, కానీ దేవుని అనుసరించి నడుస్తూనే ఉన్నారు. ఒక మోషే ఈ యొక్క సందర్భంలో మనం చూసి, ఈ వచనంలో మనం చూసినట్లయితే, వారు ఇజ్రాయెల్ ప్రజలు ఎర్ర సముద్రం దాటిన తర్వాత వారికి ఒక దేవుడు కావాలని వారు ఒక విగ్రహాన్ని తయారు చేసుకున్నారు. అవి ఇవన్నీ మనకు తెలిసిన మాటలేనైనా కానీ మరొకసారి చెప్పాలని ఆశపడుతున్నాను. చేసుకున్నప్పుడు దేవుని మోషే కోపం వచ్చి ఆయన చేతిలో ఉన్న రాతి పలకలతో వారు చేసుకున్న విగ్రహాన్ని పగలగొట్టి పాళ్ళం వెలుపల నిలిచి యెహోవా పక్కన ఉన్నవారు రండి అన్నప్పుడు మొట్టమొదటిగా వచ్చింది లేవీలేనండి. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు ఆనాడు మోషే దేవుని పక్షాన నిలబడేవారు ఎవరు అన్నప్పుడు లేవీలు ఏ విధంగా అయితే నిలబడ్డారో, ఈ వాక్యం నీతోనే మాట్లాడుతుంది, నిన్నే పిలుస్తుంది. ఒక్క క్షణం నువ్వు తీసుకున్న నిర్ణయం, నువ్వు వేదన బాధన కలిగి ఉన్నావా? ఈ క్షణం వాక్యం నీతో మాట్లాడుతుంది. నువ్వు దేవుని వైపు నిలబడుతున్నావా? దేవుని వైపు నిలబడినట్లయితే నీ వేదన బాధలన్నీ ఇదే విడుదల. ఈ పరిస్థితి ఆనాడు వాళ్ళు ఎంత వేదన పడ్డా లేవీలు యెహోవా మోషే పిలిచినప్పుడు నిలబడి దేవుని పక్షాన యుద్ధం చేశారు. యుద్ధం చేసి మోషే వారికి చెప్తున్నాడు, మీరు శుద్ధి చేసుకోండి, దేవుని పట్ల ప్రార్థన చేస్తానండి. ఈరోజు మీకు కూడా ఏమండి, ఏదైతే నువ్వు వేదన బాధను అనుభవిస్తున్నావో ఈ రోజు నువ్వు కూడా నువ్వు శుద్ధి చేసుకో. వాక్యం వాక్యం నిన్ను కడుగుతుంది. వాక్యం ద్వారా నిన్ను ఈ రోజు నీకు ఇదే విడుదల పొందిన నీకు ఉద్యమం ఏ విధంగా ఉంటుందండి చూద్దామా? ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 8వ వచనం. నేటి వరకు ఒక్క నిమిషం చదవండి. నేటి వరకు జరుగునట్లు యెహోవా నిబంధన మందసమును మోయిటకు యెహోవా సన్నిధిని నిలుచుటకును ఆయనను సేవించి ఆయన నామమును బట్టి దీవించుటకును లేవి గోత్రపు వారిని ఆ కాలమున యెహోవా ఏర్పరచుకొనెను. ఆమేన్. చూడండి, శపించబడ్డారు, నాయకత్వాన్ని కోల్పోయారు. ఏమండి, మోషే పిలిచినప్పుడు దేవుని వైపు నిలిచినప్పుడు వారి యొక్క శాపాన్ని కొట్టివేయబడింది. చూడండి, వారికి కొట్టివేయబడి ఎంత ఉజ్జీవము కలిగిన జీవితాన్ని వారికి ఇచ్చారు. దేవుని సన్నిధిలో నిలుచుటకు, ఆయన సేవించుటకు ఏమండి లేవి గోత్రాలను ఏర్పరచుకున్నాడు. మందసాన్ని మోయటానికి మోస్తున్న కహతీయులు కూడా లేవి వంశస్థుల నుంచి వచ్చిన వారేనండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది వారికి ఉజ్జీవం. ఏమండి, ఈ విధంగా మీరు తీసుకున్న ఆ యొక్క నిర్ణయం యెహోవా పక్షాన్ని మీరు ఈ దినం తిరిగినప్పుడు దేవుడు మిమ్మల్ని కూడా, నువ్వెక్కడైతే నీ కుటుంబ ఆర్థిక వ్యవస్థను పాడు చేసుకున్నావో, ఎంత బాధ అయితే నువ్వు అనుభవించావో ఆ బాధను మించిన రెట్టింపు ఆనందాన్ని ఆ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నమ్మిన వారి స్తోత్రం చెబుదామా? అదే కాదండి, నువ్వు అందరూ ఉండి కూడా ఎంత ఒంటరి జీవితాన్ని నువ్వేమో అనుభవించావో, ఎక్కడైతే నువ్వు ఒంటరి జీవితాన్ని అనుభవించావో వారందరిని తిరిగి, నిన్ను వెలివేసిన వారందరూ తిరిగి నీ దగ్గరికి వచ్చే కృప నా దేవుడు ఇస్తాడు. నువ్వు ఎక్కడైతే ఈ లోకానుసారంగా శరీర కోరికలుగా నువ్వు నీ జీవితాన్ని, నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నావో, ప్రియా దేవుని బిడ్డ, నీకు ఆ బలహీనతలోనే బలాన్ని ఇచ్చి దేవుడు నిన్ను జీవము కలిగిన దేవుడు వాడుకోబోతున్నాడు. నమ్మిన వారి స్తోత్రం చేద్దాం. ఇదే విడుదల, ఇదే ఉజ్జీవం. చూడండి, మా ఆత్మీయ దైవ సేవకులు కనిపిస్తుంది అమ్మాయి పోస్టర్ దాంట్లో, మా ఆత్మీయ దైవ సేవకులు ఫ్రాన్సిస్ పాస్టర్ గారండి, వలివో వర్షిప్ సెంటర్ వారు నిర్వహిస్తుంది ఈ కూడికి. ప్రతి నెల 3వ శుక్రవారం విడుదల ఉజ్జీవం అనే కూడిక ఏమండి ఉదయం 10 గంటలకి స్టార్ట్ అవుతుంది. 3 బొమ్మల సెంటర్, నగరంపాలెం, గుంటూరు నూతన కమిటీ హాల్లో జరుగుతుంది. అనేకుల కొరకు ప్రార్థన చేస్తుంటారు. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, మీరు లైవ్ లో ఎన్ని వీడియోస్ అయినా చూడొచ్చండి, అది తప్పేవి కాదు. కానీ
కానీ నువ్వు ఒక దీవెన పొందుకోవాలన్నా, ఒక ఆశీర్వాదం పొందుకోవాలన్నా దేవుని సన్నిధానానికి ఖచ్చితంగా వెళ్లాల్సిందే. ఎందు నిమిత్తం అంటే అభిషేకం కలిగిన వారు అక్కడ ఉంటారు. వారి మీద ఉన్న ఆత్మ నిన్ను కూడా దర్శిస్తుంది. నీ కొరకు ప్రత్యేక ప్రార్థన చేయబడతాయి. ఒక దైవ సేవకుడు మన మీద చేయబెట్టి ప్రార్థించడం వలన మనకి ఆ శక్తి మనం తాకుతుంది. ఇది అనుభవపూర్వకంగా చెప్తున్న మాటలే. మీరందరూ కూడా ఈ యొక్క విడుదల ఉద్యమం కూడికి రావాలని దేవుని పేరిట ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామండి. ఆమేన్. ఈ మాటలు ప్రభు మన హృదయంలో ఫలింపజేయను గాక. తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవ, దయగలిగిన మా ప్రభువ, నీ ఘనమైన పాదములకు వేలాది స్తుతులు స్తోత్రాలు నాయన. విడుదల ఉజ్జీవం నాయన ప్రభువ, ఒక క్షణం నాయన లేవీలతో వారు చేసిన ఆవేశంతో వారు తీసుకున్న నిర్ణయం నాయన ప్రభువ తండ్రి, వారు శపించబడిన వారైనా నాయకత్వాన్ని కోల్పోయిన ప్రభువ తండ్రి, నీ పక్షాన నిలిచిన్నప్పుడు నాయన వారికి విడుదలనిచ్చావు, ఉజ్జీవపరిచావు. దేవా, నువ్వు గొప్ప దేవుడు నాయన. ఈ దినము నాయన ప్రభువ అనేకులకు కూడా ప్రభువ తండ్రి, ఈ విడుదల ఉజ్జీవం అనే కూడిక నాయన ప్రభువ అనేకులు వచ్చి ప్రభువ వారి యొక్క కట్లను, వేదనలను, బాధలను ప్రభువ తొలగించుకునే కృపనివ్వమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.